Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సజ్జల స్థానంలో ఆ ఫైర్ బ్రాండ్కు జగన్ బాధ్యతలు. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు జగన్ సైతం జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో పార్టీలోనూ ప్రక్షాళన చేస్తున్నారు. జిల్లాల నియామకాలను పూర్తి చేయడంతో పాటు పార్టీలో కీలక నేతల బాధ్యతల్లోనూ మార్పులకు సిద్ధమయ్యారు. జగన్ కోటరెడ్డి పేరుతో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చగా మారాయి. భారీ ఓటమితో అవసరమైన మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సద్దల రామకృష్ణారెడ్డి స్థానంలో మరో కీలక నేతకు బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధమయ్యారు. వైసీపీలో ముఖ్య నేతల బాధ్యతల్లో మార్పులకు రంగం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి పార్టీ వీడే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోటరీ మాట విని జగన్ నష్టపోతున్నారని చెప్పుకొచ్చారు. పరోక్షంగా సద్దల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో విజయసాయిరెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి తొలి 3 స్థానాల్లో నిలుస్తారు. అయితే పార్టీ ఓటమి తర్వాత పలువురు నేతలు నేరుగా సజ్జలపై గురిపెట్టారు. జగన్కు వాస్తవాలు చెప్పకుండా సజ్జల మభ్యపెట్టారని విమర్శించారు. జగన్ను కలవనీయకుండా అన్నింటిలోనూ జోక్యం చేసుకుని సజ్జల నష్టం చేశారని పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన నమ్ముకున్న నేతలు, అధికారుల కారణంగా నష్టం జరిగిందని, పార్టీతో గ్యాప్కు అదే కారణమని పలువురు నేతలు వాపోయారు. సజ్జలతో పాటుగా ఆయన కుమారుడిపైన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల హవా తగ్గింది. అయినా పార్టీ వ్యవహారాల్లో, సమావేశాల్లో మాత్రం కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఈసారి పార్టీ కేడర్కే ప్రాధాన్యత ఉంటుందని పదే పదే చెబుతున్న జగన్ సజ్జల బాధ్యతల్ని మార్పు చేయాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. పార్టీ నేతల సమన్వయ బాధ్యతలు ఇక నుంచి సజ్జల స్థానంలో పులివెందుల సతీష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సతీష్ రెడ్డి పులివెందులలో వైఎస్ కుటుంబం పైన ఎన్నికల్లో పోటీ చేశారు. 2024 ఎన్నికల సమయంలో పులివెందుల టికెట్ బీటెక్ రవికి టీడీపీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సతీష్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ పైన ఎవరైనా విమర్శలు చేస్తే ఘాటుగా స్పందిస్తున్నారు. సదర స్థానంలో సతీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదే సమయంలో సదర సైతం పార్టీలోని ఇతరత్ర బాధ్యతలు చూస్తారని తెలుస్తోంది. వచ్చే వారం తాడేపల్లిలో సతీష్ రెడ్డి సదరతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమయంలోనే పెండింగ్లో ఉన్న జిల్లాలకు అధ్యక్షులతో పాటుగా పార్టీ ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తూ జగన్ నిర్ణయం వెల్లడించనున్నారు.